ఈరోజు మనం ఒక వెల్లుల్లి మ్యాజిక్ పజిల్ సాధిద్దాం. 6 గడ్డలను ఒక్క బాక్స్లో ఫిట్ చెయ్యాలి. కానీ లిడ్ క్లోజ్ కావడం ఇంత కష్టం ఎందుకు? మొదటిసారి చూస్తే సింపుల్గా కనిపించినా రియాలిటీలో ఇది ఒక బ్రెయిన్ బ్లాస్టర్. అన్ని గడ్డలను బాక్స్ దిగువన పెడితే లిడ్ బంధించదు. రీఅరేంజ్ చేస్తే ఇంకా చాస్ ఈ గడ్డలు ఒకేలా కనిపించి ఒకేసారి అనేక పొజిషన్లలో ఫిట్ అవుతాయి. ఇక్కడే మీ ఆబ్జర్వేషన్ స్కిల్స్ టెస్ట్ అవుతాయి. ఈ వెల్లుల్లులు ఎంత మొండివి అంటే ఒక్కటి సరిగ్గా పెట్టినా మరొకటి నాటకం చేస్తుంది. ఇది ఒక తల్లి మరీ పజిల్ అనుకున్నారా? సొల్యూషన్ ఏంటి? మొదటి గడ్డ స్థానం కీలకం. దాన్ని సరిగ్గా ఐడెంటిఫై చేసి తరువాతి గడ్డలు దానితో లాక్ అయ్యేలా అమర్చాన్. ఇది పజిల్లాగా లేయర్డ్ సీక్రెట్. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ట్రైల్ అండ్ ఎర్రర్తోనే సాధ్యం. కానీ ఓ వైఫ్ పేషెంట్ ఉంటే చివరికి లిడ్ క్లోజ్ అవుతుంది. ఈ సమయంలో మీరు అనుభూతి ఒక్కసారి సాధించిన థ్రిల్. ఇష్టపడితే లైక్ హామర్ తగ్గించండి. మీకు ఇలాంటి పజిల్స్ ఇష్టమా? కామెంట్స్లో వెల్లుల్లి రాజు అని రాయండి. మరి మీరు ఈ సొల్యూషన్ ఎంతసేపట్లో కనిపెట్టారో? ఈరోజు మనం 8వ శతాబ్దపు ప్రసిద్ధ చిప్స్ పజిల్ని సాధిద్దాం. 6 చిప్స్ని ఒక్క బాక్స్లో పెట్టాలి. కానీ ఇది ఇంత సింపుల్ కాదు. 5 చిప్స్ పెట్టగానే ఆఖరి చిప్ బాక్స్ అంచుమీద ఓవర్ అవుతుంది. ఎందుకు? మీరు ఎలా రీఅరేంజ్ చేసినా ఒక చిప్ స్టబ్బోర్న్గా ఉండిపోతుంది. కామన్ స్ట్రాటజీలు పనిచేవు. అప్పుడు సొల్యూషన్ ఏంటి? ఇది ఒక స్పేస్ మేనేజ్మెంట్ మాస్టర్ క్లాస్. మొదటి చిప్ హారిజాంటల్గా పెట్టండి. రెండో చిప్ ఎడమ వైపు వర్టికల్గా స్టాక్ చేయండి. మూడో చిప్ పైకి ఎత్తండి. కానీ బాక్స్ టాప్ ఫుల్. ఇక్కడే ట్విస్ట్. 4వ చిప్ సైడ్కి రొటేట్ చేసి టాప్ మీద బ్యాలెన్స్ చేయండి. 5వ చిప్ ఇప్పటికీ ఓవర్ హ్యాంగింగ్. ఇక్కడే మాస్టర్ స్ట్రోక్. బాటమ్ చిప్స్ని ఎడమకు మార్చి పైనున్న 2 చిప్స్ని పైకి లిఫ్ట్ చేయండి. ఇప్పుడు మాజిక్, ఆఖరి చిప్ ఫిట్ అయింది. ఇది ఒక జీనియస్ స్పేస్ హ్యాక్. ఈ చిప్స్ ఎంత మొండి అంటే ఒక్కసారి పట్టుకుంటే తప్పించుకునేస్తాయి. కానీ పజిల్ కింగ్ అయిన మీరు ఓడిపోలేదు కదా? మీకు ఈ సొల్యూషన్ ఎంతసేపట్లో తెలిసింది? కామెంట్స్లో టైం స్టాంప్ టైప్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి బ్రెయిన్ బాండర్స్ మీకు చేరుతాయి. మరి ఒక్క రహస్యం, ఇంజనీర్లు కూడా ఈ పజిల్ను టైల్స్ లేఅవుట్లో ఉపయోగిస్తారు. ఇంకా ఆలోచించండి. సబ్స్క్రైబ్ చేయండి. మరో పజిల్తో త్వరలో కలుద్దాం. ఈరోజు మనం 6 భాగాలతో పిరమిడ్ నిర్మిత. ఇది 1970లో పుట్టిన ఐక్యూ టెస్ట్. కానీ ఇది ఇంత సింపుల్ కాదు. మొదటి లేయర్ 3 భాగాలతో చేస్తే మిగిలిన 3 ఏమాత్రం పిరమిడ్ ఏర్పరచవు. ఎందుకు? 4 భాగాల్లో 3 బంతులు, 2 భాగాల్లో 4 బంతులు. వీటిని ఎన్ని కాంబినేషన్లో పెట్టినా పిరమిడ్ అస్సలు కనిపించదు. కానీ ఒక్క సొల్యూషన్ మాత్రమే ఉంది. అది ఎలా? రహస్యం ఏంటి? లాంగర్ బ్లాక్స్ ప్లేస్మెంట్. వాటిని ముందు పెట్టాలి. ఇది ఒక స్పేస్ మేజిక్. మొదటి లాంగర్ బ్లాక్ బేస్ మీద హారిజాంటల్గా పెట్టండి. రెండో భాగం దాని పక్కన వర్టికల్గా ఎత్తండి. మూడో భాగం రెండింకి పైన క్రాస్ చేయండి. ఇప్పుడు 3 భాగాల స్ట్రక్చర్ రెడీ. షార్టర్ బ్లాక్స్ సైడ్లకు స్లైడ్ చేసి గ్యాప్లను తెరవండి. ఆఖరి భాగం ఇప్పుడు టాప్ లేయర్. ఇది పిరమిడ్ క్రౌన్. చూశారా? లాంగర్ బ్లాక్స్ మొదట పెట్టడమేకి. ఇది ఒక ఇంజనీరింగ్ మార్వల్. ఈ భాగాలు ఎంత మొండి అంటే ఒక్కటి తప్పు పెట్టినా పిరమిడ్ హాస్యంగా కూలిపోతుంది. కానీ మీరు పజిల్ చూస్తాం కదా? మీరు ఎన్ని ప్రయత్నాలు సాధించారు? కామెంట్స్లో 3 బంతులు వెస్ 4 బంతులు వ్రాయండి. లైక్ చేస్తే ఇలాంటి హిస్టారిక్ పజిల్స్ మీకు చేరుతాయి. ఇంకా ఆలోచించండి. ఈ పిరమిడ్ లాజిక్ ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్స్ ఉపయోగిస్తారు. సబ్స్క్రైబ్ చేసి తర్వాతి ట్రిక్ కోసం ఉండండి. మరో ప్రాచీన పజిల్తో త్వరలో కలుద్దాం. ఈరోజు మనం 6 స్క్వేర్ పీసెస్తో క్వాడ్ర పజిల్ సాధిద్దాం. 5 పీసెస్ పెట్టగానే ఆఖరి పీస్ బాక్స్లోకి ఇరుక్కుపోదు. ఇది ఎందుకు? ఇది ఒక స్పేస్ ఇల్యూషన్. పీసెస్ను ఎలా షిఫ్ట్ చేసినా ఒకటి అడ్డంకి అవుతుంది. కామన్ స్ట్రాటజీలు ఫెయిల్ అయ్యాయి. కానీ ఒక్క మాస్టర్ మూవ్ మాత్రమే సాధ్యం చేస్తుంది. మొదటి పీస్ బాక్స్లో పెట్టి కుడికి స్లైడ్ చేయండి. రెండో పీస్
అదేవిధంగా కుడి వైపు ఇరుక్కోండి. నాలుగో పీస్ ఎడమ వైపు పెట్టి వాటిని ఎడమకు నెట్టండి. ఇప్పుడు స్పేస్ లాక్. కీలకమైన మూవ్ కుడివైపున్న 2 పీసెస్ని పైకి లిఫ్ట్ చేసి కుడికి స్వైప్. 5వ పీస్ దాన్ని మరింత పైకి నెట్టి ఎడమ పీస్ని స్లైడ్ చేయండి. ఆఖరి పీస్ దించండి. ఇప్పుడు మ్యాజిక్ బాక్స్ క్లోజ్ అయింది. ఈ పీసెస్ అంతం మొండి అంటే ఒక్కసారి పట్టుకుంటే స్నేక్ లాగా జారిపోతాయి. కానీ మీరు పజిల్ నింజా కదా. మీరు ఈ సొల్యూషన్ ఎంతసేపట్లో కనుగొన్నారు? కామెంట్స్లో క్వాడ్రాకింగ్ టైప్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి స్పేస్ మిస్టరీస్ మీకు చేరుతాయి. ఇంకా ఆశ్చర్యం, ఈ లాజిక్ మీ ఇంజనీర్లు రోబోటిక్స్లో ఉపయోగిస్తారు. సబ్స్క్రైబ్ చేసి తర్వాతి మైండ్ గేమ్ కోసం ఉండండి. మరో ఇంపాసిబుల్ పజిల్తో త్వరలో కలుద్దాం.